హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్. నా పేరు గోపి. చూపిస్తాను, ఇది ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ అండి. ప్రైమ్ లొకేషన్. చుట్టుపక్కల ఏంటంటే ఫుల్ రెసిడెన్షియల్ జోన్, షాపింగ్ కాంప్లెక్స్ కానీ స్కూల్స్ కాలేజీలు ఈ ఏరియా ఇదంతా. చేసుకో. నగర్కి వెళ్ళి వేయండి. ఈ వే చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ప్రైమ్ లొకేషన్ కాబట్టి చూపిస్తానండి. ఈ ఏరియాలో మనకి సైట్స్ అండ్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇది పద్మావతి నగర్ అండి, స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ ఫస్ట్ లైన్ వస్తుంది. ఇది సెకండ్ లైన్ అండి. ఇది కనబడింది ఏంటంటే సెకండ్ లైన్. ఇది గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ. ఇది సెకండ్ లైన్ ఎంట్రన్స్లోని గ్రామీణ వికాస్ బ్యాంకు. థర్డ్ లైన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లైన్ అటు వెళ్ళిపోతే ధర్మపూర్ ఆ వేలో వచ్చింది. ఈ ఏరియాలో ఏంటంటే చాలా ప్రైమ్ లొకేషన్స్ మనకి 2 BHK 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు చూసారు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్కి జస్ట్ 100 మీటర్ టు 400 మీటర్ డిస్టెన్స్ దగ్గరలో వస్తుంది. నిమిషం ప్రయాణం ఇదంతా పక్కన చుట్టుపక్కలది. ఇదేంటి పద్మావతి నగర్. సో ఎందుకంటే నేను కంప్లీట్గా వీడియో మెన్షన్ చేశాను. ఈ ఏరియాలో మనకి 3 ఫ్లోర్స్ హౌస్ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. ఒకటి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదేంటంటే ఓవరాల్గా 109 గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. చాలామంది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో వెళ్తున్నారు కాబట్టి 2 ఫేసింగ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ప్రైమ్ లొకేషన్ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర అండి. ఈ ఏరియాలో గజం అనేది 45,000 దగ్గరలో ఉందండి స్క్వేర్ యార్డ్ కాస్ట్. రెంట్ అనేది కంప్లీట్గా 18,000 వస్తుందండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ ఏరియా అనేది. అండ్ సెకండ్ ఏంటంటే గ్రౌండ్ 1 BHK అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ 2 BHK అండి. ఓవరాల్గా కార్ పార్కింగ్ కూడా ఉందండి. హాలు, కిచెను, 2 బెడ్రూమ్లు, బాత్రూమ్లకి అటాచ్మెంట్ ఉన్నాయండి. సో పుట్టి సీలింగ్ కంప్లీట్గా ఉన్నాయి. సో దీని గురించి ఏవైనా ఇంకా డీటెయిల్స్ మీకు కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్. కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.